గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్పెషల్ ప్రోగ్రామ్. జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవాలా, సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, కుంభ వివాహాలు కానీ కదళి వివాహాలు కానీ వాటి సంగతి ఏమిటి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చేయాలి, అలాగే విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు ఏమిటి, ప్రస్తుతానికి అబ్బాయిల విషయంలో కానీ అమ్మాయిల విషయంలో కానీ పెళ్ళి అంటే కనుక ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు, ముఖ్యంగా పేరెంట్స్ అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, అలాగే ప్రస్తుతానికి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ రేట్లో ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా మేడం మాటలోనే ఉందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఎస్ మేడం. మేము ముఖ్యంగా పెళ్ళి అనేసరికి అదొక సెటిల్మెంట్, జీవితంలో ఒక స్థాయికి వచ్చిన వాళ్ళకి ఒక సెటిల్మెంట్. మరి అటువంటి ఒక మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తూ దట్టు మీరే కాస్త వారికి జాతకాలు చూసి మంచి చెడు చెప్తూ అంటే ఒక డిఫరెంట్ పాత్రలో వెళుతున్నారు మీరు. కేవలం ఏదో వాళ్ళకి వీళ్ళకి ముడెట్టి చేతులు దులిపేసుకోవడం కాకుండా వారికి చక్కగా ఒక గైడెన్స్ ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇటీవలి కాలంలో ఈ విషయాలు అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళ ఆలోచన విధానం కానీ పేరెంట్స్ ఆలోచన విధానం కానీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా చాలా కోరికలతో ఉంటున్నారు. మాకు అలాంటి అంత లెవెల్ ఉన్న సంబంధం అయితేనే కావాలి అంటున్నారు అనేటువంటి ఎక్కువ వింటున్నాం. మీ అభిప్రాయం ఏంటి? ఓం గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఏంటంటే కనుక నిర్ణయాలు గట్టిగానే తీసుకుంటున్నారు వివాహ విషయంలో. ఎవరికి పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా తల ఉంచుకుని తాళ్ళు కట్టి చూసుకునే వైనాలన్నీ కూడా ఆర్థిక స్వాతంత్రాలు వాళ్ళు దూకునేటటువంటి చదువులు, తర్వాత పిల్లలకు కూడా పెద్దవాళ్ళు పెద్దపీట వేసి వాళ్ళ అభిప్రాయాలను గౌరవించడం వలన వాళ్ళ ఆలోచనలు నిర్భయంగా చెబుతున్నారు. దాన్ని బట్టి సంబంధాలు చూస్తున్నారు వీళ్ళు. దానివల్ల ఏంటంటే కనుక కొంచెం పెద్దవాళ్ళ అనుభవాలు కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా అంటే పెళ్ళి అనుకోగానే కొన్ని విషయాలు చెబుతూ వాళ్ళని మెంటల్గా కూడా ప్రిపేర్ చేయాలి. చేసినట్లయితే కనుక సంఘీభావంతో మనం ముందుకు వెళ్ళడానికి చాలా మంచి ఆస్కారం ఉంటుంది. లేని పక్షంలో ఏంటంటే కనుక తర్వాత ఇంకా అంతా కూడా ఏంటంటే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వలన ఎవరికి వారే ఏమైనా తీరే అనే ఆలోచనతో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకొని వస్తే వాళ్ళెవరు నచ్చరు. అప్పుడు అత్తింట్లో వాళ్ళు నచ్చకపోయినప్పుడు వీళ్ళ కాపురాలు కూడా సోసోగానే ఉంటాయి. అందువల్ల కొంచెం కొన్ని చెప్పాలి, మనము చెప్పే పిల్లల్ని పెళ్ళికి సిద్ధం చేయాలని నా అభిప్రాయం. తప్పకుండా అండి. మేడం, ముఖ్యంగా ఇటీవల కాలంలో వివాహాలు ఆలస్యం అవడానికి ప్రధాన కారణం ఏమిటి అని మీరు ఏం చెప్తారు? ఏంటంటే ఆలస్యం అవడానికి ప్రధాన కారణం ఏమిటంటే నచ్చుకోకపోవడమే. అంతే. మాకు ఇంత హైకు ఉన్నటువంటి జీతం వచ్చే వరకు నేను పెళ్లి చేసుకోనమ్మా అని అబ్బాయి చెప్తాడు. అమ్మాయి కూడా నేను కొన్నాళ్ళు జాబ్ చేసి కొంచెం జాబ్లో ఉండే ఆనందాన్ని అనుభవించాక పెళ్లి చేయండి, సంబంధాలు చూడకండి అని చెప్తుంది. మరి అలాంటప్పుడు ఆలస్యం అవ్వకుండా ఎట్లయితే? ఓకే అండి, ఆ విధంగా ఆలస్యం అవుతున్నాయి. మేడం, ఈ ఆలస్యం అవ్వడం వల్ల కులాంతర వివాహాల వైపు ఎక్కువగా వెళుతున్నారు జనం అనేది జనాలందరిలో ఒక నానుడి. దీన్ని ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు? కొన్ని ప్రొఫైల్ చెప్పాక తప్పకుండా చెప్పండి మ్యామ్. బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాలు 5'4" హైటు పిల్ల, బీటెక్ చదువుకుంది అమ్మాయి, 140Kలో ఉంది, యూఎస్లో ఉంది, 30 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే 28 సంవత్సరాల పాప, 5'3" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, మన హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాలు అమ్మాయి, 5'5" హైటు, MBA, బెంగళూరులో 21 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఇక అబ్బాయిల విషయానికి వచ్చినట్లయితే 27 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, బీటెక్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, బ్రాహ్మిన్స్ అబ్బాయి, 170Kలో ఉన్నాడు, PR ఉంది, 25 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది,
వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే శాఖ పట్టింపు పక్కన పెట్టి సంబంధాలు కుదిరితే చాలు అనే పరిస్థితులకి వచ్చారు. ఆ విషయం గమనించుకోండి. 26 సంవత్సరాల అబ్బాయి 5'6" హైటు, MBA, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, 18 లక్షల ప్యాకేజీలో మన హైదరాబాద్లోనే చేస్తున్నాడు పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్, 11 కోట్ల ఆస్తి కూడా పిల్లాడుకుంది. 25 సంవత్సరాలు, 5'5" హైటు, MSc చేసి బెంగళూరులో 24 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. చిన్న వయసులో చేసేయాలని పెద్దవాళ్ళు సంకల్పం చేసుకున్నారు. 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నాడు ఈ పిల్లాడు. బ్రాహ్మిన్స్లో వధువు కావాలి. ఏమిటంటే ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా వైదిక వెళ్ళినట్లయినా నియోగులైనా తర్వాత ఇంకా చెప్పాలంటే తదిమా వాళ్ళైనా సరే పర్వాలేదండి, బ్రాహ్మిన్స్ అయితే చాలు అనే పరిస్థితులు అయితే కనుక మనకు వచ్చేసి ఉన్నాయి. ఆర్యవైశ్య క్యాస్ట్ గురించి తీసుకుందాం. 27 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, యూఎస్లో 180Kలో ఉంది. అమ్మాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, MBA, హైదరాబాద్లోనే 22 లక్షల జీతంలో ఉంది. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, బెంగళూరులో 24 లక్షల జీతంలో ఉంది. పాప 15 కోట్ల వరకు అమ్మాయికి ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వెల్ సెటిల్డ్ వరులు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్లో అబ్బాయిల గురించి కూడా మాట్లాడుకుందాం. 28 సంవత్సరాలు, 5'8" హైటు, MS, యూఎస్లో 140Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, చార్టర్ అకౌంటెంట్, 15 లక్షల జీతంలో ఉన్నాడు ఈ పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. 35 కోట్ల ప్రాపర్టీ. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, MBA, బెంగళూరులో 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు. తర్వాత 40 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఈ విధంగా వధూవరులు హిందువులైతే చాలు. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని వెంటనే మీరు సంప్రదించవచ్చు. 3 బ్రాంచుల్లోని కూడా మా యొక్క ఎంప్లాయీస్ అవైలబిలిటీ ఉంటుంది మీకు. ఎస్ మ్యామ్, మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆలస్యం అవ్వడం వల్ల వివాహానికి వాళ్ళు కులాంతర వివాహాలకు వెళ్ళిపోతున్నారు. అది ఎంతవరకు నిజం ఉంది మ్యామ్? ఆలస్యం అవ్వడం వల్ల మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అవునండి. అప్పుడు ఇన్ఫర్మేషను ట్రాన్స్లేట్ చేయడానికి భాష వస్తే సరిపోతుంది. అలాగే ఈ యొక్క ఏదైనప్పటికీ కూడా వాళ్ళకి వయసు అన్ని విషయాలు విని వాళ్ళు ఓకే అంట్లోకే 33, 35 వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏంటంటే కనుక వాళ్ళ క్యాస్ట్లో వాళ్ళ కులంలో వాళ్ళకి దొరకకపోతే ఇంకా పక్క వాళ్ళైనా పర్వాలేదండి అని 35, 36 వచ్చేస్తుల్లోకి ఆటోమేటిక్ అయిపోతున్నారు. కొన్ని అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఇతర వర్ణాలు అయినా పర్వాలేదు అనే స్థితికి పరిస్థితులు వస్తున్నాయంటే మరి ఇంకెలా? మరి వాళ్ళకి 40 వచ్చేస్తున్నాయి. ఇంకెప్పుడు పెళ్లి చేసుకోను, ఎప్పుడు పిల్లలు పుట్టాను, ఎప్పుడు వాళ్ళని యోగ్యులుగా తీర్చిదిద్దుతారు? అందువలన ఈ విధంగా ఆలస్య వివాహాలు అయిపోతున్నాయి అనేసి ఇప్పుడు చాలా వరకు చిన్న చిన్న పిల్లల్ని అబ్బాయిలని అమ్మాయిలని చదివాను. ఎందుకంటే అబ్బాయిలని ముఖ్యంగా. ఎందువల్ల అంటే తల్లిదండ్రులకు కంగారు వస్తుంది. 25 వయసులో ఓకే నువ్వు సంపాదించేది మొదలు పెట్టాక చాలు బాబు నాయన పెళ్లి చేస్తామని వాళ్ళు, అది భయం. ఇప్పుడు అనుభవం ఏం చేస్తుంది అంటే కనుక ముందు చూపు ఏర్పాటు చేస్తుంది. అదనమాట సంగతి. మేడం, మీతో మాట్లాడినప్పుడు చాలాసార్లు కుంభ వివాహాల గురించి, కదలి వివాహాల గురించి చెప్తూ ఉంటారు. సో అలా చేయించిన తర్వాత కుజదోషానికి కూడా సంబంధించి ఏమైనా చేయించిన సందర్భాలు ఉన్నాయా? అలాంటి సక్సెస్ఫుల్ జంటలు ఉన్నాయా? ఆ స్టోరీస్ ఏమిటి అసలు? అంటే ఒకరు మామూలుగా అమ్మాయి అబ్బాయి ఓకే అనుకున్నారు, యూఎస్లో ఉంటారు. అయితే ఏంటంటే కనుక ఆయన అమ్మాయి తండ్రి ఒక CEO ఒక ఛానల్కి, ఆయన వాళ్ళు కాబోయే విపురాలు చెప్పిందట. హైదరాబాద్లో మీరు ఉంటారు కాబట్టి పలానా భాగ్యలక్ష్మి గారిని కలవండి అని. ఆయన వచ్చి పిల్లకి కుంభ వివాహం చేపించారు. చేపించిన తర్వాత కొంచెం కొన్ని ఇంకా ఏంటంటే చండీ హోమం అలాంటివి కూడా చేయించుకున్నారు. అది అయిపోయిన తర్వాత అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయడం, సంవత్సరం తిరగకుండా కొడుకు పుట్టడం, వాళ్ళ ఇంకా వేరే తెలిసిన వాళ్ళని 10 మందిని పంపించింది ఆవిడ. అంటే రకరకాల కారణాలతో పెళ్ళిళ్ళ కోసం, సంబంధాల కోసం తిరుపతి నుంచి. మరి నిజంగా మనకి ఫెచ్చింగ్ కదా. జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మనం నష్టపోము. ఎప్పుడు కూడా అమ్మలాంటిది అది. ఇప్పుడు ఆంజనేయ స్వామి పుట్టినరోజు కదా ఈవేళ. ఆంజనేయ స్వామి కూడా, ఆంజనేయుడు అంటే ఎవరు? సర్వశాస్త్ర పారంగతుడు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఆయన ఆరితేరిన వాడు. అవునండి. మేము ముఖ్యంగా అదే నేను ఇంతకు ముందు అన్నట్టుగా జ్యోతిష్య శాస్త్రంలో కూడా మీరు కాస్త అన్నీ బాగా తెలుసుకుని ముందుకు వెళ్ళారు కాబట్టి, ఆ విధంగా కూడా డాక్టరేట్ పొందారు కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వీళ్ళకి. మేడం, రెండో వివాహాల సంగతి ఆలోచిస్తే కనుక
మొదటి వివాహం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణం వల్ల విడిపోవడం జరుగుతుంది, కొన్ని తప్పులు జరగచ్చు. సో రెండో వివాహం చేయించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సాధారణంగా? రెండో వివాహం చేయించేటప్పుడు పిల్లలు ఉన్నారా లేదా అదొక కాన్సెప్ట్ అండి. పిల్లలు ఉంటే పిల్లలు ఉన్న వాళ్ళనే చూడమంటూ ఉంటారు, ఆ విధంగానే చూస్తాం. కొంతమంది అలా కూడా చేయించారా మేడం? అలా కూడా చేయించాను. ఒక ఆమె అయితే 2 పిల్లల తల్లి, కులాంతర వివాహమే, అగ్రవర్ణం అమ్మాయి. అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత అతని యొక్క దురవ్యసనాలకి అమ్మాయి బలయ్యి వచ్చేసింది. వచ్చేసాక పిల్లాడు, ఆ పిల్లని కూడా పాపం పుట్టింట్లో పెట్టి కూర్చొని ఆ తర్వాత వాళ్ళు పిల్లలతో సహా వచ్చారు. వస్తే 5 ఏళ్ల పిల్ల, 3 ఏళ్ల పిల్లాడు. అసలు నాకు భయం వేసింది. మీరు ఏ విధంగానే కూడా ఇచ్చేసి వెళ్ళండి, వివరాలు చూద్దామండి అన్నాను. ఎందుకంటే ముందే మనం చేసేస్తాము చూసేస్తాము అని భయం కలిగింది. చిన్నపిల్లలు ఎవరు ఒప్పుకుంటారు? కానీ ఒక మంచి క్యాస్ట్ అబ్బాయి ఒప్పుకున్నాడు, పిల్లలతో సహా స్వీకరించాడు. ఇవాళ రేపు వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మాండంగా ఒక మంచి స్టోర్ పెట్టుకొని హాయిగా ఉన్నారు. ఇద్దరు కూడా మంచి సక్సెస్ స్టోరీ. చాలా ఇలాంటివి కూడా జరిగే సంభవం ఉంది. అండ్ మేడం, ముఖ్యంగా శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత వివాహాలు పుంజుకుంటాయి, అంటే ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి. సో ఆల్రెడీ ముందు కుదుర్చేసి పెట్టుకున్నా కూడా ఆ తర్వాత చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయా? మీ దగ్గరకు వచ్చే వాళ్ళ అభిప్రాయాలు, అనుభవాలు కొన్ని ప్రొఫైల్ చెప్పుకున్నా? తప్పకుండా అండి, తప్పకుండా. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5 MBBS MD డాక్టర్ అమ్మాయి, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" బీటెక్, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" MBA, బెంగళూరులో 18 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్లో అబ్బాయిలు 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, హైదరాబాద్లోనే 26 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి 21 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 27 సంవత్సరాలు, MBA, కెనడాలో ఉన్నాడు, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, యూఎస్లో ఉన్నాడు పిల్లాడు, 200K వస్తుంది, 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, హైదరాబాద్లోనే 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, MS చేసి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 120K వస్తుంది, PR ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, MS చేసి UKలో ఉన్నాడు పిల్లాడు, 150Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ హైదరాబాద్లోనే 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది, 15 కోట్లు వస్తుంది సంవత్సరానికి, ఒక 100 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిల గురించి కూడా చెప్పేసుకున్నాక మీకు ఆన్సర్ ఇస్తాను. తప్పకుండా. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు పాప, 5'5" హైటు, బీటెక్, MS, యూఎస్లో 140Kలో ఉంది అమ్మాయి. 140 కూడా క్లిక్ అవ్వడానికి దగ్గరలో ఉందట, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, MS, UKలో ఉంది పాప, 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్లో 30 కోట్ల ప్రాపర్టీ పిల్లకి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 19 లక్షల జీతంలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్ళి రెడ్డి క్యాస్ట్, UKలో ఉంది పాప, MBBS MD డాక్టరు, 37 సంవత్సరాలు, UK వెళ్ళడానికి ఇష్టపడే సాఫ్ట్వేర్ కానీ MBBS MD డాక్టర్లు కానీ ఎవరైనా సరే బిజినెస్ పీపుల్ కూడా UK వెళ్ళడానికి అక్కడ సిటిజన్షిప్ ఉంది అమ్మాయికి, తగినటువంటి వరుడు కావాలి. తప్పకుండా మ్యామ్. శ్రీరామనవమి చెప్పారు. శ్రీరామనవమి అనగానే రాముల వారి పేరు వినగానే మనందరికీ కూడా ఒళ్ళు జలధరిస్తుంది. అందువల్ల ఆ సీతారాముల దాంపత్యం, అందుకే వివాహంలో కూడా మంత్రాలు ఏం చెప్తారు? సీతారామాభ్యం నమః, లక్ష్మీనారాయణాభ్యం నమః, అది వాణి హిరణ్య గర్భాభ్యం నమః, ఉమామహేశ్వరాభ్యం నమః, సతీ ఇంద్రాభ్యం నమః, ఛాయా మార్తండాభ్యం నమః అని శుభముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన అని మనకి చదువుతారు పంతులు గారు. అట్లాంటి బ్రహ్మగారి నోట విన్నటువంటి మంత్రాలకు అంతరార్థం ఏంటంటే, వీళ్ళందరి దాంపత్యం ఎలా ఉందో అలా ఉండండి సుమా. అరుంధతి వశిష్టాభ్యం నమః. అరుంధతి నక్షత్రం చూడగానే కనపడకపోతే నవ్వుకుంటారు పిల్లలిద్దరు. కానీ ఏమిటి అంటే అక్కడ తలవగానే చాలు,
అందువల్ల తెలిస్తే చాలు. సీతారాముల కళ్యాణం తర్వాత చేస్తే నిండు నూరేళ్ళు దాంపత్యం బాగుంటుంది అని మన పెద్దవాళ్ళు, ముఖ్యంగా మన తెలంగాణ తెలుగునాట బాగా ఉంది, అలా చేస్తూ మన ఉంటారు. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి అలాంటి వివాహాలు జరిపించారండి? అలాంటి వివాహాలు జరుగుతున్నాయండి, ఇప్పుడు ఆల్రెడీ కుదురు కూడా ఉన్నాయి. మన రాజ్ న్యూస్ నుంచి కూడా ఒక సంబంధం ముందుకు వెళ్ళింది. ఓకే, అది గుడ్ న్యూస్. అది ఆ సంబంధం కూడా కుదిరినట్లే. అయితే ఏంటంటే ఇంకా తాంబూలాలకు ముహూర్తం పెట్టుకోవాలి అనేసి చూసుకుంటున్నారు. సూపర్ అండి. మేము ముఖ్యంగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో చాలా సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నడుపుతూ, అంటే ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఏది పట్టించుకోకుండా, అంటే ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తున్నారు మీరు. అఫ్ కోర్స్ నవేడేస్ డిజిటల్ ప్రపంచం అంతా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాగుతారు. నేనే ఓపెన్గా చెప్తున్నాను మీకు, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా, ఎందుకంటే వాక్ స్వాతంత్రం ఏమనంటే వాక్ స్వాతంత్రం అంటారు. సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అవన్నీ దాటుకుని ముందుకు వెళ్తున్నారు మేము. సో ముఖ్యంగా చూస్తే కనుక మీ బ్రాంచెస్ కానీ, అలాగే అక్కడ జరిగే కార్యకలాపాలు, అండ్ ఇటీవల కాలంలో మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమైనా, ఒక రేర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా మాతో పంచుకుంటారా? డెఫినెట్గానండి. ఏంటంటే కనుక కొంతమంది అంటారు, ఏమన్నంటే కనుక ఏమండి వాళ్ళండి మీది ఈ విధంగా కామెంట్ పెట్టారండి అంటారు. కామెంట్ పెడితే ఏముంది, మనము రాజులాగా ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయట. ఆ విధంగా అనుకొని సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరాలు నడిపిస్తూ వచ్చాము. మనం ఎప్పుడు కూడా మనకి నిజాయితీ అనేది శ్రీరామ రక్ష కింద ఉంటే, మనం అబద్ధం చెప్పకుండా ఉంటే, మోసం చేయకుండా ఉంటే మనం ఎప్పుడు విన్నరేనండి. అందువల్ల ఈ డిజిటల్ ప్రపంచము నాకు తెలియదు, ఆ కామెంట్స్ తెలియదు, ఏమీ తెలియవు. ఒకటేంటంటే ఎవరితోటి టైఅప్ అవ్వను. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఇండివిజువల్గా చేసుకోవడమే తప్ప, లేకపోతే 10 మంది సంబంధాల వాళ్ళని రమ్మనమని మనము వాళ్ళ దగ్గరికి తీసుకొని మన దగ్గరవి పేక ముక్కల్లాగా పంచడం, అలాంటి సంస్కారాలు నాకు లేవు. అందువలన కొంచెం ఏదో ఉంటాయి పాపం వాళ్ళకి కూడా, ఏదో ఒక దారిలో ఏదో వేరే చోట చూపించాల్సిన ఫ్రస్ట్రేషన్ మన దగ్గర చూపించడం లాంటివి ఏం చెప్పుకున్నా సరే వాళ్ళు మంచి వాళ్ళే అని అనుకోవడమే. అంతే మ్యామ్. కొన్ని చెప్పుకుందామా? తప్పకుండా. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5 హైట్ బీటెక్, 42 లక్షలు ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5 హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ ఎర్రగొల్లలు వీళ్ళు 31 సంవత్సరం, 5'8" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, 3 లక్షలు వస్తుంది నెలకి, వెల్ సెటిల్డ్ అండి వీళ్ళందరూ కూడా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. యాదవ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 6'1" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 2 కోట్ల వరకు వస్తుంది సంవత్సరానికి ఇతనికి ప్యాకేజు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 25 లక్షలు వస్తుంది హైదరాబాద్లోనే, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా 31 సంవత్సరం, 5'6" హైటు, ఎంటెక్, 43 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మరి అన్నీ కూడా అబ్బాయిలు చెప్పుకున్నాం కాబట్టి అమ్మాయిల్లోకి పెడదాం. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైట్, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైట్, బీటెక్, 9 లక్షల ప్యాకేజీలో ఉన్న పాపకి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, 9 లక్షల ప్యాకేజీలో ఉన్న అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైట్, చార్టర్ అకౌంటెంట్ అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి, నెలకి 5 లక్షలు సంపాదిస్తుంది. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైట్, పీజీ చేసి ఒక ఈ అమ్మాయి 11 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉంది, 100Kలో ఉంది, తగినటువంటి యూఎస్ వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, 5'4" హైట్, తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ తీసుకున్నట్లయితే 28 సంవత్సరాలు, 5'7" హైట్, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, 40 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా 26 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, వెలమా క్యాస్ట్ అమ్మాయి. మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, ఆయన సందేహం ఏంటో తీర్చాక మాట్లాడుకుందాం. ఢిల్లేశ్వరరావు గారు శ్రీకాకుళం నుంచి. హలో. హలో, నమస్తే మేడం గారు. నమస్తే, చెప్పండి. మా అమ్మాయికి ఇప్పుడు 24 ఇయర్స్ మేడం గారు. ఈ మ్యారేజ్ చూస్తున్నాము.
అంటే వస్తున్నాయి కానీ అంటే జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో మీకే పంపించి చెప్పగలరా అని. అలాగే తప్పనిసరిగా చెప్తానండి. ఏమండి మీరు ఏం చేస్తారంటే ఒకటి మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, పేరు, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అవి మీరు 3 కూడా నోట్ చేసుకొని అమ్మాయి పేరుతో సహా నాకు వాట్సాప్ చేస్తే ఇక్కడ నాకు పక్కన కనిపించే నెంబర్కి డెఫినెట్గా మాట్లాడటం జరుగుతుంది, మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? ఓకే. ఓకే మ్యామ్ జనరల్గా మీరు ఇప్పుడు ఇన్ని ప్రొఫైల్స్ అవుతున్నారంటే నాకు ఒక సందేహం వచ్చింది. వీళ్ళందరివి అర్జెన్సీ ఉన్న పెళ్ళిళ్ళ, అంటే అర్జెంట్ ఉన్నవా ఇవి ప్రొఫైల్స్, లేకపోతే మనకి ఉన్న కాస్త సమయాభావం వల్ల మీరు ఇవి మాత్రమే తీసుకొచ్చి చెప్తున్నారు? అంటే చాలా ఉంటాయి కదా మీ దగ్గర ప్రొఫైల్స్, నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. అయితే మీ ఆన్సర్ ఏంటంటే ప్రతి వారం ఒకటే రావటం లేదు ఎందుకు అని కూడా అడగచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు అయితే కనుక అబ్బా మా పిల్లలు ఏమేం చెప్పకండి అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చెప్తే సంబంధాలు మంచి వస్తున్నాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి కాబట్టి పర్వాలేదు చెప్పండి, చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళ కోరికే ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకి సంబంధాలు కూడా కొత్త కొత్త వస్తూ ఉంటాయి కాబట్టి అందరికీ అన్ని రకాల కోరికలకి తీర్చాలి కాబట్టి అందరినీ ఒకేసారి తీసుకురాలేము. అలా రకరకాలుగా ఒక 4, 3, 2 చెప్తుంది. ఓకే అండి మ్యామ్, మీరు అంటే అవి చెప్తారు కానీ మీరు ఆల్రెడీ ఒక ఆస్ట్రాలజర్గా కూడా ఉన్నారు, అందులో చాలా చక్కగా ముందుకు వెళ్ళారు. సో దీనివల్ల ఈ వివాహం కోసం మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మీరు కన్సల్టెన్సీ లాంటిది ఇవ్వడం ఏమైనా జరుగుతుందా? వాళ్ళకి మంచి చెడు చెప్పడం జరుగుతుందా? జరుగుతుంది. పెళ్లి చూపుల తర్వాత పెళ్లి చూపులలో కూడా వాళ్ళు పెళ్లి చూపులు పెట్టుకోగానే వాళ్ళు ఈలోగానే నేను జాతకాలు చూసేస్తాను. చూసేసి ఓకే అమ్మాయి పర్వాలేదు అనుకుంటాను. లేకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే ఏమండి కొంచెం మీ బ్రహ్మగారికి చూపించుకోండి అని చెప్తాను. అంతే కదా, నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళ ఇష్టం. మ్యామ్ లక్ష్మి గారు మల్కాజ్గిరి నుంచి లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో లక్ష్మి గారు, అడగండి మీ సందేహం ఏంటో. మా పాపకి 25 years అండి, ఐబ్రామ్ మంత్స్. మా పాపకు సంబంధం కావాలి మేడం. అలాగేనమ్మా, నాయి బ్రాహ్మణ సంబంధాలు కూడా ఉన్నాయి, వస్తున్నాను నేను. ఈ సమయాభావం చేత పరుగులెట్టాల్సి వస్తుంది, అందుకని పరుగు పెట్టన్నా సరే నాయి బ్రాహ్మణ సంబంధాలు కూడా ఉన్నాయి. మీరు మల్కాజ్గిరి కాబట్టి తార్నాక బ్రాంచ్కి దగ్గర అవుతారు. లక్ష్మి గారు మీరు నా పక్కన కనిపిస్తున్న నెంబర్కి మీరు బయోడేటా ఫొటోస్ సెండ్ చేయండి. డెఫినెట్గా ఇవాళ మంచి రోజు కాబట్టి మనం వెంటనే మనము స్టార్ట్ చేసుకుందాం. మా వాళ్ళు ఫోన్ చేసి మీతో మాట్లాడతారు లక్ష్మి గారు. ఓకే మ్యామ్. అంటే మ్యామ్ నాకు సందేహం ఏంటంటే పరిహారాలు చేసుకోవాలంటారు, కుజ దోషం ఎక్కువగా ఉంటుంది, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటారు. సో ఏదో ఒక దోషం, కదలి దోషంగా ఇవేవో చేస్తూ ఉంటారు కదా, ఈ దోషాలకి పరిహారాలు చేసినంత మాత్రాన వెంటనే పెళ్ళిళ్ళు అయిపోతాయా? దానికి ఎలా చెప్పగలరు మీరు? అంటే ఇప్పుడు ఏదైనా పరిహారం, ఇప్పుడు మనం టాబ్లెట్ వేసుకోగానే జ్వరం తగ్గిపోతుందా? పడుతుందిగా. అలాగే ఇది కూడా ఒక కాస్త ఇంచుమించు ఒక 160 days అలాగా టైం తీసుకుంటుంది. ఒక 3 నెలలు మనం చూడాల్సిందే. చూసినాక కూడా కాకపోతే సరిపోలేదని అనుకోవాలి, పరిహారం సరిపోలేదని అనుకోవాలి. అంతేగాని భగవంతుని తప్పుపట్టడానికి మనం సరిపోము. సరే కొన్ని మ్యాచెస్ చెప్పేసుకున్నాం. కమ్మ క్యాస్ట్ 25 సంవత్సరాలు పాప, 5-4 హైట్, బీటెక్ సాఫ్ట్వేర్, 8 లక్షల ప్యాకేజీలు ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఒక్కొక్కటే చెప్తున్నాను, ఏమనుకోకండి, చాలా ఉన్నాయి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-4 హైట్, బీటెక్ సాఫ్ట్వేర్, 11 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-4 హైట్, MSUS, H1B ఉంది, పిల్లకి 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-4 హైట్, MS 130Kలో ఉంది, H1B ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-5 హైట్, బీటెక్, 32 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 5-5 హైటు, 27 సంవత్సరాలు, బీటెక్, గవర్నమెంట్ జాబు, 16 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5-7 హైట్గా ఉన్న పిల్లాడి కోసం చూస్తున్నారు, 12 లక్షల జీతం. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్, 14 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-3 హైటు, ఈఎంఐ హైదరాబాద్లోనే 28 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్న అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. సమయాభావం చేత ఒక్కొక్కటి చెప్తున్నాను, ఏమనుకోకండి. వాల్మీకి క్యాస్ట్ 30 సంవత్సరాలు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్న అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-2 హైటు, 19 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి
ఉన్నటువంటి వధువుకి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-4 హైట్ బీటెక్ గవర్నమెంట్ జాబ్ కోడలు కావాలంటే అమ్మాయిని తీసుకోవచ్చు మీరు. హైదరాబాద్లోనే ₹1,00,000 జీతం. ఎస్సీ మాలా క్యాస్ట్లోనే 28 సంవత్సరాలు 5-3 హైటు బీటెక్ యూఎస్లో 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ యూఎస్లో ఉంది పాప, నెలకి 4 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగా క్యాస్ట్లోనే అమ్మాయి 32 సంవత్సరాలు 5-5 హైటు MBA గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్ మ్యామ్. అంటే నాతో ప్రశ్న ఏమిటంటే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజలు చేయించుకుంటూ ఉంటారు, లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొస్తూ ఉంటారు. వివాహాలు జరగాలని చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు చాలామందికి. మనకు తెలుసు చాలా చాలా లేకపోతే మురమళ్ళ వెళ్ళి కళ్యాణం చేస్తారు. వీరభద్ర స్వామి అండి వీరేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకో ఇలా వెళుతుంటే వెళ్ళి అవన్నీ చేయించుకున్నా కూడా లేట్ అవుతూ ఉంటాయి. అంటే వీటికి ప్రధాన కారణాలు ఏంటంటారు? ఎందుకంటే మీరు చాలా చక్కగా వారి యొక్క జాతకాలు అవి కూడా చెప్తూ ఉంటారు కాబట్టి క్లుప్తంగా ఏం లేదండి. ఇప్పుడు చేయించుకొచ్చాము అయిపోతుంది అని పాపం చాలా నమ్మకంతో ఉంటారు, చాలా ఆశగా ఎదురు చూస్తారు. కానీ కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చిపోతూ ఉంటాయి, అంటే సరిపోవలేదు అని అర్థం. ఇప్పుడు కాళహస్తి వెళ్ళినా కుక్కే వెళ్ళినా కూడా కుదిరిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కూడా, అంటే ఇంకా సరిపోలేదు. ఏంటంటే జంటనాగులు స్థాపన చేయడము, లేకపోతే వాళ్ళ చేత ఇంకా ఏం చేయించాలని చూసుకుంటూ చేసుకోవడం, ఇంకా చేసుకునే వాళ్ళు, లేకపోతే ప్రతి నెల కూడా కళ్యాణం చేయించడం. కళ్యాణ రాముడే కాదు, కళ్యాణ శ్రీనివాసుడు కాబట్టి మీరు కూడా చండీ యాగం చేస్తూ ఉంటారు ప్రతి నెల పౌర్ణమికి. పౌర్ణమి కదండి, నిన్ననే చేసాము, నిన్న పౌర్ణమికి కళ్యాణం చేసాము. అలా అన్ని రకాలుగానే కూడా మనం వెళ్ళటం వల్ల మనం ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆయుష్కి ఆయుష్, ఐశ్వర్యానికి ఐశ్వర్యం, స్థైర్యానికి స్థైర్యం, అన్నీ అమ్మవారి. తప్పకుండా మేడం. మ్యారేజ్ బ్యూరో నిర్వహించడమే కాకుండా వారికి చక్కటి గైడెన్స్ కూడా ఇస్తున్నారు. వారి జాతక చక్రాలు ఇవి కూడా చూసి కరెక్ట్గా చెప్పగలుగుతున్నారు. రెండో పెళ్ళి చెప్పుకుందాం కొన్ని సమయం లేదు మేడం, మళ్ళీ మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుందాం. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సరేనండి. మొదటి పెళ్ళే కాదు, రెండో పెళ్లి సంబంధాలు కూడా మా దగ్గర ఉన్నాయి, ఆ విషయం గమనించుకోండి. హిందువులైతే చాలు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు. డిగ్రీ ఉన్న అబ్బాయిలైతే కనీసం మీరు బిజినెస్ చేస్తున్నా సరే పర్వాలేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో ఇది వాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.